ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి. గ్రో యాప్ డిమాట్ అకౌంట్ మనం ఏ విధంగా పర్మనెంట్ గా క్లోజ్ చేయాలి లేకపోతే డిలీట్ చేయాలి, ఈ ప్రాసెస్ గురించి మనం ఈ వీడియోలో కంప్లీట్ గా స్టెప్ బై స్టెప్ తెలుసుకుందామండి. కొంతమంది మేము ఆల్రెడీ క్లోజ్ చేద్దామని చెప్పేసి ట్రై చేసాము కానీ కావటం లేదని చెప్పేసి కామెంట్ చేశారనమాట. సో ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనము గ్రో యాప్ డిమాట్ అకౌంట్ క్లోజ్ చేసే ముందు మొత్తం అన్ని క్లియరెన్స్ చేసుకోవాలన్నమాట. లైక్ ఎటువంటి హోల్డింగ్స్ ఉండకూడదు, గ్రో యాప్ లో మనీ ఉండకూడదు. ఈ విధంగా మీరు అన్ని క్లియరెన్స్ చేసుకుంటే అప్పుడు మాత్రమే గ్రో యాప్ డిమాట్ అకౌంట్ క్లోజ్ అవుతుంది, లేకపోతే అవ్వదన్నమాట. సో అది ఎలా చెక్ చేసుకోవాలి నేను యాప్ ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. ఇప్పటి నుంచి నేను చెప్పిన ప్రాసెస్ మీరు యాజ్ ఇట్ ఈస్ గా ఫాలో అయితే గ్రో డిమాట్ అకౌంట్ ఈజీగా క్లోజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను గ్రో యాప్ ఓపెన్ చేసుకున్నానండి. సో పక్కన మీరు స్క్రీన్ కార్డింగ్ చెక్ చేసుకోవచ్చు. ఇది మనకు హోమ్ పేజ్ కదా. ఫస్ట్ మీరు చెక్ చేయాల్సింది ఇక్కడ చూడండి, కింద స్టాక్స్ ఉంది కదా, దానిపైన ఇక్కడ చూడండి హోల్డింగ్స్ ఉంది కదా, ట్యాప్ చేయండి. ఇక్కడ చూసుకోవచ్చు మీరు యూ హ్యావ్ నో హోల్డింగ్స్. ఇక్కడ మనకు ఎటువంటి హోల్డింగ్స్ అయితే ఉండకూడదు. ఒకవేళ ఇక్కడ మీకు ఏమన్నా స్టాక్స్ ఉంటే కనుక ఆ స్టాక్స్ మీరు అమ్మేయండి, సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి మ్యూచువల్ ఫండ్స్ నేను ట్యాప్ చేస్తే నాకు ఇక్కడ హోల్డింగ్స్ ఉంటాయి. డాష్ బోర్డ్ ఓపెన్ చేస్తాను. ఇక్కడ చూడండి నాకు హోల్డింగ్స్ ఉన్నాయి కదా. సో మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్స్ అయితే ఉండొచ్చు, నో ప్రాబ్లం. కానీ స్టాక్స్ లో మాత్రం హోల్డింగ్స్ ఉండకూడదు. సెకండ్ పాయింట్ వచ్చేసి ప్రొఫైల్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ చూడండి స్టాక్స్ అండ్ FNO బ్యాలెన్స్ పైన నాకు 0 రూపీస్ చూపిస్తుంది. సో ఇక్కడ మీకు ఏమన్నా అకౌంట్ బ్యాలెన్స్ ఏమన్నా ఉంటే కనుక లైక్ 200 రూపీస్ 300 రూపీస్ ఏమన్నా బ్యాలెన్స్ ఉంటే కనుక ఆ బ్యాలెన్స్ అమౌంట్ ని మీరు మీ బ్యాంక్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇది సెకండ్ పాయింట్. ఇక్కడ మనకు 0 రూపీస్ అయితే ఉండాలి. సో నెక్స్ట్ థర్డ్ పాయింట్ అన్నమాట, మనము గ్రో యాప్ ని ఒక ట్రేడింగ్ కోసమే కాకుండా మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు కదా, అలాగే వాళ్ళ UPI మనం వాడుకోవచ్చు. నెక్స్ట్ వాళ్ళ యాప్ నుంచి మనం లోన్ కూడా తీసుకోవచ్చు. సో నాకు ఇవేమీ వద్దు అనుకుంటే మీరు మీ బ్యాంక్ అకౌంట్ కూడా డిలీట్ చేసుకోవాలి. సో ప్రొఫైల్ ఓపెన్ చేసుకుందాము. ఇక్కడ బ్యాంక్స్ అండ్ ఆటోపే ఉంది కదా, దానిపైన ట్యాప్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి ప్రైమరీ బ్యాంక్ అనిపిస్తుంది, దానిపైన ట్యాప్ చేయండి. చూడండి మేనేజ్ బ్యాంక్ ఉంది కదా, ట్యాప్ చేయండి. కింద ఇక్కడ చూడండి డెలిట్ బ్యాంక్ వస్తుంది చూడండి, దానిపైన ట్యాప్ చేస్తే డెలిట్ అయిపోతుంది అనమాట. అలా కాకుండా ఇక్కడ చూడండి, సో నాకు యాక్చువల్ గా మ్యూచువల్ ఫండ్ లో హోల్డింగ్స్ అయితే ఉన్నాయి కాబట్టి నేను బ్యాంక్ అకౌంట్ డిలీట్ చేయను. అలా చేస్తే తర్వాత ఇబ్బంది అనమాట, ఎందుకంటే ఈ మ్యూచువల్ ఫండ్ తర్వాత బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉంటుంది. సో ఈ పర్టికులర్ పాయింట్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఇప్పుడు అసలైన ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సో ప్రొఫైల్ ఓపెన్ చేసుకోండి, అకౌంట్ డీటెయిల్స్ ఓపెన్ చేయండి, స్క్రోల్ చేయండి. చూడండి క్లోజ్ గ్రో డిమాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ ఉంది కదా, దానిపై ట్యాప్ చేసుకోండి. ఈ విధంగా ఇప్పుడు మీకు ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి పోస్ట్ క్లోజర్ యూ కెనాట్ ఇన్వెస్ట్ ఇన్ స్టాక్స్, తర్వాత ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్. సో వన్స్ మీరు ఈ అకౌంట్ క్లోజ్ చేసిన తర్వాత స్టాక్స్ లో గానీ లేకపోతే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ లో గానీ ఇన్వెస్ట్మెంట్ చేయలేరన్నమాట. యూ విల్ స్టిల్ హ్యావ్ యాక్సెస్ టు మ్యూచువల్ ఫండ్స్, UPI ట్రాన్సాక్షన్స్ అండ్ లోన్స్. ఈ మూడు మనము యూజ్ చేసుకోవచ్చు ఏవందా మీరు గ్రో డిమాట్ అకౌంట్ క్లోజ్ చేసినా సరే. ఓకే, ఇదో క్లారిటీ అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ ట్యాప్ చేయండి. ఇప్పుడు మీకు ఇక్కడ చూడండి హెల్ప్ us విత్ యువర్ రీజన్ ఫర్ క్లోజింగ్, అంటే మీరు గ్రో అకౌంట్ అనేది ఎందుకు క్లోజ్ చేద్దాం చెప్పేసి అనుకుంటున్నారు, రీజన్ ఏంటి అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు కొన్ని రీజన్స్ మెన్షన్ చేస్తారు. ఓకే, సో ఫస్ట్ రీజన్ వచ్చేసి ఫేస్డ్ హెవీ లాసెస్, నెక్స్ట్ లిమిటెడ్ ఫండ్స్ ఆర్ టైమ్, ఇన్వెస్టింగ్ ఎల్స్వేర్, ఎంప్లాయీస్ పాలసీ, ఎనీ అదర్ రీజన్ టు క్లోజ్. ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేసిన రీజన్స్ లో ఏదో ఒకటి మీరు చూస్ చేసుకోండి. లేదు అనుకుంటే పైన చూడండి స్కిప్ ఉంది కదా, స్కిప్ ఆప్షన్ మీరు ట్యాప్ చేసుకోండి. ఇప్పుడు చూడండి ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు క్లోజ్ యువర్ డిమాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్, మీరు నిజంగా డిమాట్ అకౌంట్ క్లోజ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నారా అని చెప్పేసి అడుగుతున్నాను అనమాట. కింద ఇక్కడ చూడండి ఎస్ క్లోజ్ మై అకౌంట్ ఉంది కదా, స్వైప్ చేయండి. స్వైప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి గ్రో డిమాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ క్లోజర్ ఇనిషియేటెడ్ వస్తుంది కదా, కింద ఇక్కడ చూడండి అండర్స్టూడ్ ఉంది కదా, దానిపై ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే విత్ ఇన్ 24 hours లో మీకు ఒక మెయిల్ పంపిస్తారు. ఆ మెయిల్ లో ఒక లింక్ ఉంటుంది, ఆ లింక్ మీరు ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేస్తే కనుక డైరెక్ట్ గా యాప్ ఓపెన్ అవుతుంది. సో అక్కడ మీ పిన్ నెంబర్ ఇచ్చేసి యాప్ ఓపెన్ చేసుకోండి. యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఆధార్ సైన్ చేయాలి. అంటే ఏం లేదు, ఆధార్ నంబర్ ఇస్తే కనుక మీ మొబైల్ నెంబర్ కి OTP వస్తుంది. OTP ఇచ్చేస్తే కనుక మీ అకౌంట్ క్లోజ్ చేసే ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. విత్ ఇన్ 2 or 3 days లో అకౌంట్ క్లోజ్ అయిపోతుంది. సో మీరు ఈ విధంగా మీ అకౌంట్ అనేది క్లోజ్ చేసుకోవచ్చు. ఇందులో మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ చేయండి.